రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి భక్తులకు బెంగళూరుకు చెందిన వర్ష ట్రావెల్స్ టోపీ పెట్టింది. సర్వదర్శనం పేరుతో నకిలీ దర్శన టికెట్లను విక్రయించింది. ఒక్కొక్క టికెట్ కు 3,350 రూపాయలను వసూలు చేసింది. బెంగళూరు నుంచి తిరుపతికి రవాణా ఖర్చుతో పాటు దర్శనం కల్పిస్తామని నమ్మించింది వర్ష ట్రావెల్స్ యాజమాన్యం. తీరా దర్శనానికి వెళ్లిన భక్తులకు నిరాశ ఎదురైంది. నకిలీ టికెట్ అని తేలడంతో శ్రీవారి భక్తులు బోరుమన్నారు. వర్ష ట్రావెల్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ನಾನು ಹಿಂಗೆ ಒಂದು ತಿರುಪತಿಗೆ ಹೋಗಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಪ್ಯಾಕೇಜ್ಗೆ ಅಂತ ನೋಡಿದಾಗ ಗೂಗಲಲ್ಲಿ ಸರ್ಚ್ ಮಾಡಿದಾಗ ಬಾಲಾಜಿ ಟ್ರಾವೆಲ್ಸ್ ಅನ್ನೋದು ಒಂದು ಗೂಗಲಲ್ಲಿ ಸರ್ಚ್ ಮಾಡಿ ಬಂತು. ಅದರಲ್ಲಿ ಒಬ್ಬರು ಫೋನ್ ಮಾಡಿಬಿಟ್ಟು ನನಗೆ ನೀವು ಬಾಲಾಜಿ ದರ್ಶನ ನಿಮಗೆ 3 ಅವರಲ್ಲಿ ಮಾಡಿಕೊಡ್ತೀವಿ, ಮಲ್ಟಿ ಆಕ್ಸೆಲ್ ಬಸ್ಸು, ಅದರಲ್ಲಿ ನಿಮಗೆ ವಿತ್ ಸ್ಲೀಪರು AC ಬಸ್ಸು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು 3,350 ರೂಪಾಯಿ ದುಡ್ಡು ಇಸ್ಕೊಂಡ್ರು. ಅಲ್ಲಿ ಬೆಂಗಳೂರಿಗೆ ಬರೋ ತನಕ ನನಗೆ ಬರೀ ಮೆಸೇಜ್ ಅಷ್ಟೇ ಬಂದಿದ್ದು. ಬೆಂಗಳೂರು ಆನಂದರಾವ್ ಸರ್ಕಲಲ್ಲಿ ಪಿಕಪ್ ಮಾಡ್ಕೊಂಡಾಗ ನನ್ನ ಈ ಟಿಕೆಟ್ ಕೊಟ್ಟರು. ಈ ಟಿಕೆಟ್ ಕೊಟ್ಬಿಟ್ಟು ಇದರಲ್ಲಿ ಉಚಿತ ಧರ್ಮ ದರ್ಶನ ಅಂತ ಹೇಳಿದರು. ಅಲ್ಲಿ ಅವರು ನನಗೆ ಹೇಳಿದ್ದು 1 ಗಂಟೆಯಿಂದ ಮಿನಿಮಮ್ 3 ಅವರ್ಸಲ್ಲಿ ನಮಗೆ ದರ್ಶನ ಮಾಡಿಕೊಡ್ತೀವಿ ಅಂತ ಕರೆಸ್ಬಿಟ್ಟು ಮಾಡಿದ್ದು. ಇಲ್ಲಿಗೆ ಬಂದು ನೋಡಿದ್ರೆ ಈ ಟಿಕೆಟೇ ವ್ಯಾಲ್ಯೂ ಇಲ್ಲ, ಈ ಟಿಕೆಟ್ಗೆ ಬೆಲೆ ಇಲ್ದಂಗೆ ನಮಗೆ ಇದು ಮಾಡಿದ್ದಾರೆ. ಈಗ ನಾವು ಯಾರಿಗೆ ಹೇಳ್ಬೇಕು, ಏನು ಮಾಡಬೇಕು, ನೀವೇ మీడియాದವರಿಂದನೇ నಮಗೆ సహాయ ಆಗಬೇಕು. నిన్న టికెట్ బుక్ చేసుకొని వచ్చాము. మాది టోటల్ 10 నెంబర్ ఉన్నది. 2,300 రూపీస్ పర్ టికెట్, 1 టికెట్ దర్శనము ఇస్తామనేసి రేపు అవుతుంది అనేసి అక్కడ చెప్తున్నారు సార్. తిరుమలలో అట్లా అని చెప్తున్నారు. వీళ్ళు పేక్ చేసి మాకి 10:36 నెంబర్ ఉంటారు ఆ బస్సులో. ఆ బస్సుని ఇంకా తీసుకొచ్చేసి ఇక్కడ దర్శనం పోవాలంటే 10,000 ఇస్తామంటే కూడా అది కూడా లేదు దర్శనం. అంతా ఫాడ్ చేస్తున్నారు సార్. రైట్, ఈ తిరుమలకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వర్మ ఉన్నారు. వర్మ, అప్డేట్స్ ఏంటి? తిరుమలలో తమను దర్శనం పేరుతో మోసం చేశామంటూ కూడా ఒక భక్తుల బృందం తిరుమలలో నిరసన వ్యక్తం చేసింది. వీళ్ళంతా కూడా బెంగళూరు నుంచి తిరుపతికి రావడం జరిగింది. వర్ష ట్రావెల్స్ సంబంధించి కూడా ఈ బస్సుల్లో వీళ్ళు రావడం జరిగింది. ఒక్కొక్క భక్తుల నుంచి 3,300 రూపాయలు నగదు వసూలు చేసినట్లుగా ఈ రవాణా ఖర్చుతో పాటు దర్శనం కూడా కల్పిస్తామని చెప్పి వాళ్ళు నమ్మించినట్లుగా కూడా వీళ్ళంతా కూడా చెబుతున్నారు. వీళ్ళంతా కూడా ఏదైతే వాళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ ఇచ్చిన టికెట్లను చూపిస్తూ కూడా నిరసన వ్యక్తం చేశారు. మొత్తం 35 మంది ఈ కర్ణాటక చెందిన భక్తులు ఈ బస్సులో రావటం కూడా జరిగింది. అయితే వీళ్ళు చూపిస్తున్న టికెట్ లో మాత్రం అది నార్మల్ దర్శన, సర్వదర్శన అనే స్టాంప్ కూడా వేసి ఉంది. ఆ టికెట్ కూడా సాధారణ బస్సు టికెట్ లాగా వీళ్ళు చూపించిన దాంట్లో మనం స్పష్టంగా విజువల్ లో కూడా కనిపిస్తుంది. అయితే వీళ్ళు ఎందుకు అమాయకంగా వెళ్లి మోసపోయారా అనేది కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే వీళ్ళు చెప్పిన లైన్ అంటే సర్వదర్శనం అక్కడికి వెళ్లారు, అక్కడ చూస్తే ఈ రోజు అయితే రద్దీ బాగా హెవీగా ఉండడంతో క్యూ లైన్లు కూడా బయటకు రావడం జరిగింది. దీంతో వీళ్ళు అక్కడికి వెళ్లి టీటీడీ సిబ్బందిని అడిగి మా దగ్గర ఈ టికెట్ ఉన్నాయి, మాకు దర్శనానికి పంపించడానికి వాళ్ళు అడిగారు. అయితే సిబ్బంది మాత్రం అవి టికెట్లు టీటీడీ టికెట్లు కాదని చెప్పడంతో వీళ్ళంతా బయటకు వచ్చి నిరసన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన భక్తులకు తిరుమలలో సరిగా అవగాహన లేకపోవడంతో తరచూ ఇలాంటి ఘటనలు, ఇట్లాంటి మోసాలు అయితే వెలుగు చూస్తున్నాయి. మనం చూస్తే విజువల్ ఆ టికెట్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు అమాయకంగా మోసపోయినట్లుగా కూడా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రైవేటు ట్రావెల్స్ పైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే పరిస్థితి. ఎందుకంటే అక్కడ టికెట్ పైన స్పష్టంగా సర్వదర్శనం ఉండడంతో వాళ్ళను కూడా ప్రస్తుతం చట్ట ప్రకారంగా ఎలాంటి చర్యలు తీసుకోరు. అయితే భక్తులు మోసపోయే భక్తులు అయితే ఉంటే మాత్రం అమాయకంగా ఈ విధంగా మోసాలు జరుగుతాయని ఈ ఘటన అయితే మనం ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి కూడా భక్తులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా గత్యంతరం లేని పరిస్థితులు వీళ్ళందరూ కూడా సర్వదర్శనానికి వెళ్ళినట్లుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద ట్రావెల్స్ పేరుతో టీటీడీ దర్శనాలు కల్పిస్తామంటూ కూడా ఈ విధంగా ట్రావెల్స్ కానీ వెబ్సైట్ లో కూడా తరచూ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. టీటీడీ ఇలాంటి ఘటనలను వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా భక్తులు కోరుతున్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ వర్మ.